దేశ చరిత్రలోనే మొట్టమొదటిది సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. అదేవిధంగా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నారు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం సుప్రీంకోర్టు సంచలన తీర్పు చైల్డ్ ఫోనోగ్రఫీకి సంబంధించి వీక్షణ నేరమా కాదా అనేటువంటి అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. అదే నేరం కాదని గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ ముమ్మాటికి నేరమంటూ సిజిఐ ధర్మాసనం సోమవారం తుది తీర్పు అయితే వెల్లడించింది. ఫోక్స్ చట్టం సెక్షన్ 15 ప్రకారం చైల్డ్ ఫోనోగ్రఫీ యాక్ట్ ఇక మెటీరియల్ను ఫోటోలు వీడియోలు వీక్షించడం మాత్రమే కాదు, నిల్వ చేసుకోవడం కూడా నేరమే అని చెప్పేసి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం అయితే తీర్పిచ్చింది. ఈ క్రమంలో గతంలో మద్రాస్ హైకోర్టు ఏదైతే తీర్పు తీవ్రంగా తప్పిదం పేర్కొంటూ దాని పక్కన పెట్టేసింది. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఇచ్చినటువంటి ఊరటను ఎత్తేస్తూ క్రిమినల్ ప్రాసిక్యూషన్ కొనసాగించాలని స్పష్టం చేసింది. పనిగా కోర్టు కూడా చైల్డ్ ఫోనోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించదని చెప్పి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇక కేసు ఏంటంటే తమిళనాడు చెందిన 28 ఏళ్ల యువకుడు చైల్డ్ ఫోనోగ్రఫీ వీడియోలో రవాణా చేసుకొని వీక్షించడానికి అభియోగాలపై క్రిమినల్ చర్యలు నిలిపివేస్తూ మద్రాసు హైకోర్టు ఏడాది జనవరి 11వ తేదీన సంచలన తీర్పు అయితే వెల్లడించింది. అతను కేవలం వీడియోలు చూశాడని చెప్పేసి ఇతరులు పంపలేదని పేర్కొంది. అయితే ఐటీ సెక్షన్ ప్రకారం 67B కింద అతనికి చర్య నేరం కాదని స్పష్టం చేసింది. అలాగే ఫోక్స్ ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ ఫోనోగ్రఫీకి సంబంధించి చూడడం తప్పేమి కాదంటూ జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఇలాంటి కేసుల్లో శిక్షించేది బదులు వారికి సరైన మార్గం చూపడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఫరీదాబాద్కి చెందినటువంటి జస్టిస్ రైట్ ఫర్ ది చిల్డ్రన్ ఆలియన్ ఢిల్లీకి చెందినటువంటి బచ్పన్ బచావో ఆందోళన అనేటువంటి ఎన్జిఓలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలు కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఏప్రిల్లో వాదనలు ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. అయితే విచారణ సందర్భంలోనే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుపట్టింది. ఫోక్స్ చట్టం సంబంధించి చైల్డ్ ఫోనోగ్రఫీ నేరంలో గతంలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందన్నమాట. సో మొత్తానికి సంబంధించి సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది సుప్రీంకోర్టు.